నాగార్జున నాన్నగారు భూతులు మాట్లాడకు. సూపర్ సూపర్ ఫిగర్. ఎన్ని సూపులు 2 నిమిషాలు కబడ్డీ 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 కబడ్డీ. ఎంతకైనా కంగారు పడతావు. ఇంత బాగా లెక్కలు రాసిందని నువ్వెందుకు చదువుకోలేదమ్మా? నాన్నకి సాయంగా ఉండడానికి. అబ్బబ్బా ప్రశాంతంగా టీవీ కూడా చూడవు, తొక్కలో సీరియల్ పెట్టి సావగొడుతున్నావు. అబ్బా నేను క్రికెట్ పెట్టుకుంటూ కొంచెం రిమోట్ ఇవ్వవా? ఏంట్రా నీకు రిమోట్ కావాలా? నా కోపం వచ్చిందనుకో నీతోటి నేను క్రికెట్ ఆడతారా? వాడేమో గానీ నాకు మాత్రం రిమోట్ నేను న్యూస్ చూడాలి మర్యాదగా. మంచి సీన్ వస్తుంటే మధ్యలో మీ గొడవ ఏంటండి? మర్యాదగా చూడండి కూర్చొని. ఏంటే నాకే కౌంటర్ ఇస్తావు? మర్యాదగా రిమోట్ ఇడి, నేను న్యూస్ చూసుకోవాలి. ఇది సీరియల్ టైం కాదు, నీ సీరియల్ చూస్తారు. ఇది న్యూస్ టైం, నేను న్యూస్ చూస్తా. ఇటీ రిమోట్. ఏదో తేడాగా ఉందేంటి? సీరియల్ న్యూస్ సీరియల్ న్యూస్ సీరియల్ న్యూస్ సీరియల్ అని చెప్తున్నానా? న్యూస్ అని చెప్తున్నానా? ఇక చాలు ఆపండే. రే ఎందుకు రాలా ముత్తుకుంటావు? ఊర పందేమని గరిచిన ఆదరా. నాన్నగారు నేను మీ బాధ అర్థం చేసుకుంటానండి. అమ్మ నీ బాధ కూడా నేను అర్థం చేసుకుంటా. కాబట్టి మీ ఇద్దరికి ఒక సొల్యూషన్ చెప్తానండి. ఏంట్రా సొల్యూషన్? తొందర చెప్పు. ఏం లేదు నాన్నగారు, మీరేం న్యూస్ చూడాలి కదా. అవును. అమ్మా నువ్వేమో సీరియల్స్ చూడాలి కదా. అవునరా. ఇటు సీరియల్స్ కాకుండా అటు న్యూస్ కాకుండా నాకు ఇష్టం వచ్చింది నేను పెడతా. ఇప్పుడు మీరు చూడండి. రే నువ్వు సీరియల్స్ తప్ప ఏం పెట్టినా నేను చూస్తారా. రే నువ్వు న్యూస్ క్రికెట్ తప్ప ఏ పెట్టినా నేను చూస్తారా? సరేలే క్రికెట్ పెట్టండి, వేరే ఛానల్ పెడతా చూడైతే. 1 minute later. రే ఎవర్రా వాడు ఒక్కడ అడవిలో అట్లా తిరుగుతుండు? అతని పేరు బేర్ గిల్స్ మమ్మీ. ఒకవేళ మనం అడవిలో తప్పిపోయామనుకో బతికి బయటపడాలో నేర్పిస్తాడు. హే అరవకండి, అసలు మంచి ఇంట్రెస్టింగ్ ఉంది. రే వాడేంద్రా పురుగు తీసుకుంటూ ఏం చేస్తారు ఇప్పుడు దాన్ని? ఏం చేయడు మమ్మీ, జస్ట్ అలా తినేస్తాడు అంతే. చూడు. ఏం మాట్లాడుతున్నావురా? రే ఏం ఛానల్ పెట్టారు? దరిద్రుడు వాడు పురుగులు తింటుండు. అబ్బా టేస్ట్ ఉండేటట్టు అనిపిస్తుంది పురుగు. ఇప్పరా అంట టీవీకి వెళ్ళి చూసి సొల్లుగా అర్థమైంద్ర ఎదవా. సీన్ మంచి ఇంట్రెస్టింగ్ ఉంది, ఎందుకు డిస్టర్బ్ చేస్తారు ఇద్దరు? రే 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 దాని తిప్ప, నాకు తినేదంతా బయటకు వచ్చేటట్టు ఉంది. నాకు కూడా తిన్నదంతా బయటకు వచ్చినట్టు. అసలు ఈ సీన్ లో ఏముందని వీళ్ళు ఎంతగానో ఆన్ చేసుకుంటారు? ఈ దరిద్రుడు వీడికి ఇష్టం వచ్చిన ఛానల్ పెడతారంటే ఏ మూవీస్ పెడతాడు, సాంగ్స్ పెడతాడు అనుకున్నాయి. ఇలాంటి అడవి మనిషి ప్రోగ్రామ్ పెడతాడని నేను అనుకోలేదు. రే వాడు పురుగు అనుకుంటుండా చిప్స్ అనుకుంటుండా రాటన్ నవ్వులు తింటుండు. అసలు అందులో అంతగానే ఏముందని నాన్నగారు ఒకటే ఆన్ చేసుకుంటారు. రే ఇప్పటిదాకా నీకు మంచిగా చెప్పాను, వినలేదు. ఇక నా ఆయుధంతో నీకు చెప్పాల్సిందే. కన్ఫర్మ్ నీ పని అయిపోయిందిరా. ఇక నా చేతిలో చచ్చావురా. వద్దమ్మ కొట్టక, కాంటి ఛానల్ తిప్పేసి నీకు వద్దు కొట్టకే. ఒక రేంజ్ దాటాక బతిమలాడ్డాలు ఉండవు, అరుపులే ఉంటాయిరా. అమ్మ కొట్టకే కొట్టకే. నాన్నగారు మీరేం చెప్పండి, నాన్నగారు కొట్టద్దని. నా పేరు చెప్పుకుని ఇంకో 10 దెబ్బలు వాడికి అప్పుడు బుద్ధి వస్తుంది. అదొకే. 6 hours later. ఇంకోసారి ఛానల్ పెడతావారా? పెట్టను, ఇంకోసారి పెట్టను. రేపటి నుంచి దరిద్రుడికి మనం తినే అన్నం కూరలు కాకుండా స్పెషల్ గా పురుగులు తెచ్చి వండు, వాడికి అప్పుడు బుద్ధి వస్తుంది. కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది. అమ్మ బాబాయ్.